హాయ్ అండి. ఈరోజు చికెన్ ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కడాయి పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అందులో 3 స్పూన్స్ కారం వేసుకుని కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ప్లేట్ మూత పెట్టుకుని ఫ్లేమ్ హైలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ దగ్గర పడ్డాక ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. కర్రీకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్టార్, 1 ఇలాచీ వేసుకుని వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. కర్రీలో వేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఒకసారి కలుపుకోవాలి. అంతే.